హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతకుముందు నేను చేసిన వీడియోల్లో నేను మిషన్ లెర్నింగ్ గురించి చెప్పాను అండ్ ఇట్స్ టైప్స్ గురించి కూడా చెప్పాను. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. సో ఆ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ గురించే ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అండ్ వేర్ ఎ మోడల్ ఈజ్ ట్రైన్డ్ ఆన్ ఏ లేబుల్డ్ డేటా. ఈ డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది అంతా ఒక మోడల్. ఈ డయాగ్రామ్ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా ఒక మోడల్. ఈ మోడల్ అనేది ట్రైన్ అవుతుంది ఎలా అంటే ఈ లేబుల్ డేటా వల్ల. ఇది ఒక లేబుల్ డేటా సెట్. ఈ లేబుల్ డేటా సెట్లో మీకు ఇది చూడండి, లేబుల్ డేటా ఉంటుంది. అంటే ఇక్కడ ఎనిమల్స్ ఉన్నాయి. ఈ ఎనిమల్స్కి ఈ ఎనిమల్కి నేమ్ ఏమంటే ఎలిఫెంట్ అని ఉంది. ఈ ఎనిమల్కి నేమ్ అంటే క్యామెల్. ఈ ఎనిమల్కి నేమ్ కౌ. సో ఇది ఈ డేటా సెట్ అనేది ఆల్గోరిథంలోకి వెళ్తుంది. ఈ ఆల్గోరిథం అర్థం చేసుకుంటుంది. సో ఏ యానిమల్ అంటే దీనికి నేమ్ ఇది అని అర్థం చేసుకుంటుంది. తర్వాత ఇది ఒక లాజిక్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఇన్పుట్ ఒక 3 యానిమల్స్ ఏవో ఒకటి ఇస్తామో అది అర్థం చేసుకుంటుంది. ఈ ఒక మోడల్ వచ్చేసి అర్థం చేసుకొని అవుట్పుట్గా ఏ యానిమల్కి ఏ నేమ్ ఉంది అకార్డింగ్ టు డేటా సెట్, దాని ద్వారాగా అది అవుట్పుట్గా ఇస్తుంది. సో నెక్స్ట్ వెళ్తే ఈచ్ ఇన్పుట్ ఈజ్ పేర్డ్ విత్ ద కరెక్ట్ అవుట్పుట్. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానికి తగ్గట్టుగానే ఆ డేటా సెట్లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే అవుట్పుట్గా ఇస్తుంది. సో ఈచ్ ఇన్పుట్ ఈస్ పేర్డ్ విత్ ద కరెక్ట్ అవుట్పుట్. ద మోడల్ లెర్న్స్ బై కంపేరింగ్ ఇట్స్ ప్రిడిక్షన్స్ విత్ ద యాక్చువల్ ఆన్సర్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ట్రైనింగ్ డేటా. ఈ మోడల్ వచ్చేసి నేర్చుకుంటుంది ఎలా అంటే ఇది ప్రిడిక్ట్ చేసింది. ఈ డయాగ్రామ్ వచ్చేసి ఎలిఫెంట్, ఈ అనిమల్ వచ్చేసి క్యామెల్, ఈ అనిమల్ వచ్చేసి కౌ. ఎలా ఇది ప్రిడిక్ట్ చేసిన ఆన్సర్ వచ్చేసి ఈ అవుట్పుట్, కానీ యాక్చువల్ ఆన్సర్స్ వచ్చేసి ఇవి లేబుల్స్. ఇది కంపేర్ చేసుకుంటుంది వెదర్ దీస్ ఆర్ బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్. ఇవి సేమ్ అయితే ఓకే అక్యూరసీ, లేదు ఇవి రాంగ్ అనుకుంటే అది నేర్చుకుంటుంది. నెక్స్ట్ టైం నుంచి ఎర్రర్స్ జరగకోకుండా చూసుకుంటుంది. అండ్ ఇవి ఎలా ఐడెంటిఫై చేస్తుంది ఇది అవుట్పుట్ అని అంటే బేస్డ్ ఆన్ ద ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డేటా సెట్లో ఎలిఫెంట్ ఉంది. దీనికి చెవులు పెద్దగా ఉంటాయి, ఇయర్స్ పెద్దగా ఉంటాయి, అండ్ ఒక తొండం ఉంటుంది. ఇలా ఫీచర్స్ ఇది లావుగా కూడా ఉంటుంది. క్యామెల్ చూడండి, దాని గొంతు పెద్దగా ఉంటుంది. బేస్డ్ ఆన్ దీస్ ఫీచర్స్ ఇట్ కెన్ ఐడెంటిఫై ద నేమ్స్. అండ్ ద గోల్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈస్ టు మేక్ అక్యురేట్ ప్రిడిక్షన్స్ వెన్ గివెన్ న్యూ ఆర్ అన్సీన్ డేటా. ఎప్పుడైనా కానీ ఇప్పుడంటే ఈ లేబుల్ డేటా ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎనిమల్స్ కాకుండా ఒక టైగర్, లయన్ ఇవి ఇచ్చినాం అనుకోండి, వాటికి లేబుల్ చేసి ఉంటాం. టైగర్ ఈ షేప్ ఉంటే ఇది టైగర్, ఈ షేప్ ఉంటే ఇది లయన్ అని. అప్పుడు కూడా ఇది నేర్చుకోగలుగుతుంది బేస్డ్ ఆన్ ద లేబుల్ డేటా సెట్. సో అలా దాని గోల్ వచ్చేసి ఇదే. అంటే ఎటువంటి డేటా సెట్ ఇచ్చినా కూడా నేర్చుకోగలిగేటట్టు ఉంటుంది. అదే సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, అది దాని గోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ మోడల్ ఈస్ ట్రైన్డ్ టు రికగ్నైజ్ హ్యాండ్ రిటన్ డిజిట్స్, it will use what it learned to correctly identify new numbers it hasn't seen before. ఇప్పుడంటే ఈ మోడల్ వచ్చేసి ఈ యానిమల్స్ని చూసింది, ఈ యానిమల్స్ గురించి నేర్చుకునింది. ఇప్పుడు నేను ఈ డేటా సెట్ని తీసేసి నేను హ్యాండ్ రిటన్ డిజిట్స్, నేను నా చేతితో రాసిన డిజిట్స్ని డేటా సెట్లో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ నేను 1 అని రాసింటాను. 1 అంటే దీనికి ఒక నేమ్ వచ్చేసి 1 అంతా లేబుల్ చేసే పెట్టింటాను. ఇది కొత్తగా పెట్టిన డేటా సెట్ని కూడా ఇది అండర్స్టాండ్ చేసుకొని అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుంది. అంటే ఇంతకు ముందు చూడలేదు, అది ఒక కొత్త డేటా సెట్. అదే ఇక్కడ చెప్తున్నాం. ఇఫ్ ఏ మోడల్ ఈస్ ట్రైన్డ్ టు రికగ్నైజ్ హ్యాండ్ రిటన్ డిజిట్స్, ఈ హ్యాండ్ రిటన్ డిజిట్స్ అనేది ఒక డేటా సెట్ని ఇంక్లూడ్ చేసినప్పుడు ఇట్ విల్ యూజ్ వాట్ ఇట్ లెర్న్డ్ టు కరెక్ట్లీ ఐడెంటిఫై న్యూ నంబర్స్. ఆ న్యూ నంబర్స్ అంటే కొత్తగా పెట్టిన డేటా సెట్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇట్ హ్యాజంట్ సీన్ బిఫోర్ అంటే అది ఇంతకుముందు చూడలేదు. ఇంతకుముందు చూసింది ఏంటి, ఈ డేటా సెట్ని చూసింది. ఈ డేటా సెట్ని చూసింది. ఇప్పుడు కొత్తగా పెట్టిన డేటా సెట్ న్యూ నంబర్స్, హ్యాండ్ రిటన్ డిజిట్స్ని పెట్టినాం. అయినా కానీ ఆ డేటా సెట్ని కూడా ట్రైనింగ్ చేసుకొని బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఇట్ కెన్ ఐడెంటిఫై. సో ఇది
సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే. ఇప్పుడు మనం హౌ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వర్క్స్ గురించి తెలుసుకుందాం. వేర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం కన్సిస్ట్ ఆఫ్ ఇన్పుట్ ఫీచర్స్ అండ్ కరెస్పాండింగ్ అవుట్పుట్ లేబుల్స్. ఇన్పుట్ ఫీచర్స్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటే లావుగా ఉంటుంది, తొండం ఉంటుంది, ఇయర్స్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి, ఇలాంటి ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ కవ్ అంటే కూడా ఇక్కడ కలర్ బట్టి ఉంటుంది అండ్ షేప్. ఇంకా క్యామెల్ వచ్చేసి దాని గొంతు అలా హైట్. బేస్డ్ ఆన్ దీస్ ఫీచర్స్ ఇట్ కెన్ ఐడెంటిఫై ద అనిమల్స్. సో వేర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ algorithm consists of input features and corresponding output labels. The process works through training data. So what is training data? Training data ante the model is provided with a training data set that includes input data, features, and corresponding output data, labels or target variables. అంటే ఇక్కడ ట్రైనింగ్ డేటా నేను ఆల్రెడీ ఇంతసేపు చెప్పాను కదండి. ఈ లేబుల్ డేటాలో ఎనిమల్స్ ఉన్నాయి, వాటికి లేబుల్ చేసి ఉంది. వీటిని ఈ ఆల్గోరిథంలో పెడతాం, అంటే పంపిస్తాం. అప్పుడు ఇది ట్రైనింగ్ అయి ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ అవ్వడమే ట్రైనింగ్ డేటా అన్నమాట. నెక్స్ట్ లెర్నింగ్ ప్రాసెస్. ద ఆల్గోరిథం ప్రాసెసెస్ ద ట్రైనింగ్ డేటా and learning the relationships between the input features and the output labels. This is achieved by adjusting the model's parameters to minimize the difference between its predictions and the actual labels. ఎప్పుడైతే మనం ఈ డేటా సెట్ని ట్రైనింగ్ చేసిన తర్వాత ప్రాసెస్ చేస్తామో ఇది ఒక లాజిక్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం ఇన్పుట్ ఇక్కడ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇది అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది కాబట్టి. అప్పుడు అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుంది. ఏ ఇమేజ్కి ఏ లేబుల్ వస్తుంది అనేది లేబుల్ చేసి అవుట్పుట్గా ఇస్తుంది. ఇది ప్రాసెస్. సో ఫస్ట్ వచ్చేసి డేటా సెట్, లేబుల్ డేటా సెట్ ఇస్తుంది. ఏ ఎనిమల్కి ఏ నేమ్ ఉంటుంది అనేది ట్రైనింగ్ అయ్యి అదొక ఆల్గోరిథంగా ఫామ్ అయ్యి లాజిక్ అవుతుంది. తర్వాత ఇది ప్రాసెస్ అయ్యి ఇన్పుట్ తీసుకొని అది ప్రాసెస్ అయ్యి అవుట్పుట్గా ఇది వస్తుంది. ఇదే సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. ఇలా వర్క్ అవుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత the model is evaluated using a test dataset to measure its accuracy and performance. Then the model's performance is optimized by adjusting parameters and using techniques like cross validation to balance bias and variance. Dataset after training వచ్చేసి టెస్ట్ డేటాసెట్. యాక్చువల్లీ డేటాసెట్లో 80% మాత్రమే లేబుల్ చేసి ఉంటుంది, అంటే ట్రైనింగ్కి వాడతాం. మిగతా 20% వచ్చేసి టెస్ట్ చేయడానికి వాడతాం డేటాసెట్ని, మోడల్ని. ద మోడల్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ టెస్ట్ డేటాసెట్ టు మెజర్ ఇట్స్ అక్యూరసీ అండ్ పర్ఫార్మెన్స్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ మోడల్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఇది హౌ మచ్ అక్యూరసీ ఇట్ కెన్ గివ్, అంటే అక్యూరసీ ఎంత ఇస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని టెస్ట్ చేయడానికి కోసం ఆ మిగతా 20% డేటాని యూజ్ చేస్తాం. Then the model's performance is optimized by adjusting parameters and using techniques like cross validation to balance bias and variance. ఇక్కడ క్రాస్ వాలిడేషన్ అనేది యూజ్ చేస్తారు. క్రాస్ వాలిడేషన్ అండ్ బ్యాలెన్స్ బయాస్ అండ్ వేరియన్స్ అనేది ఒక టెక్నిక్స్ దీంట్లో యూజ్ చేస్తారు, మిషన్ లెర్నింగ్లో యూజ్ చేసే ఆల్గోరిథమ్స్ అవి. ఇవి ఫ్యూచర్ క్లాసెస్లో వస్తాయి. వాట్ ఈజ్ క్రాస్ వాలిడేషన్ అనేది. Cross validation is nothing but input output, actual output. Data set లో ఉండే ఆన్సర్స్, అవుట్పుట్ ఆన్సర్స్, క్రాస్ వాలిడేషన్, వెదర్ బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్, అవి చెకింగ్ మాత్రమే. అండ్ దిస్ ఎన్ష్యూర్స్ ద మోడల్ జనరలైజెస్ వెల్ టు న్యూ అన్సీన్ డేటా. సో దీన్ని బట్టి చూస్తే ఇది ఈ మోడల్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసి కొత్తగా అంటే అన్సీన్ డేటాని కూడా చూసి నేర్చుకొని అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. సో ఈ డయాగ్రామ్ చూడండి. ఇన్పుట్ అనేది డేటా సెట్. ఇక్కడ ఒక కొత్త డేటా సెట్ ఇచ్చినప్పుడు అది ట్రైనింగ్ అవుతుంది, ఆల్గోరిథంలోకి ఇచ్చినప్పుడు అది ఒక లాజిక్గా ఫామ్ అవుతుంది. ఈ లాజిక్లోకి మనం ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఇది లాజిక్ ఆల్రెడీ ట్రైనింగ్ డేటా ఆల్రెడీ ఉండింటుంది కాబట్టి అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుంది.
ఇది టెస్టింగ్ అనమాట. ఇది ట్రైనింగ్, ఇది టెస్టింగ్. సో ట్రైనింగ్ ఫేజ్ ఇన్వాల్వ్స్ ఫీడింగ్ ద ఆల్గోరిథం లేబుల్డ్ డేటా వేర్ ఈచ్ డేటా పాయింట్ ఈస్ పేర్డ్ విత్ ఇట్స్ కరెక్ట్ అవుట్పుట్. అంటే ట్రైనింగ్ ఫేజ్లో వచ్చేసి మనం ఫీడ్ చేస్తాం, ఒక లేబుల్డ్ డేటా సెట్ని ఇచ్చి ఫీడ్ చేస్తాం. అంటే ట్రైన్ అవుతుంది, ఆల్గోరిథం అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది మనము డేటా సెట్ ఇచ్చిన తర్వాత. అది తర్వాత లాజిక్గా ఫార్మ్ అవుతుంది. ఇదే ట్రైనింగ్ ఫేజ్. ఇదే ఇక్కడ చెప్తున్నారు. ద ఆల్గోరిథం లెర్న్స్ టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా. So what is testing? Testing phase involves feeding the algorithm new, unseen data and evaluating its ability to predict the correct output based on the learned patterns. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్పుట్ మనం ఇచ్చినప్పుడు ఇదే ట్రైనింగ్ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్లోకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద లేబుల్ డేటా సెట్ ట్రైన్ అయి ఉంటుంది కాబట్టి కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. సో let's talk about types of supervised learning in machine learning. So there are two types. Supervised learning can be applied to two main types of problems. First వచ్చేసి classification and second వచ్చేసి regression. Classification లో వచ్చేసి where the output is a categorical value. For example, spam versus non-spam emails, yes versus no. అంటే ఒక డేటా సెట్లో రకరకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు. మేల్స్ని ఫీమేల్స్ని సపరేట్ చేయడమే క్లాసిఫికేషన్. ఇక్కడ స్పామ్ అని ఉంది, స్పామ్ వర్సెస్ నాన్ స్పామ్. ఇక్కడ స్పామ్ మెయిల్స్ ఉంటాయి, నాన్ స్పామ్ ఈమెయిల్స్ కూడా ఉంటాయి. అంటే వాటిని రెండింటిని సపరేట్ చేయడమే క్లాసిఫికేషన్. ఎస్ వర్సెస్ నో, ఎస్ని సపరేట్, నో సపరేట్, అలా. అది క్లాసిఫికేషన్ ఈజ్ ఎ వన్ ఆఫ్ టైప్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో వాట్ ఈస్ రిగ్రెషన్? వేర్ ద అవుట్పుట్ ఈజ్ ఎ కంటిన్యూస్ వేరియబుల్. ఎగ్జాంపుల్, ప్రిడిక్టింగ్ హౌస్ ప్రైజెస్, స్టాక్ ప్రైజెస్. 2012లో ఒక హౌస్ రేట్, ఒక ల్యాండ్ వాల్యూ రేట్ ఇంత ఉంటుంది. 2013కి అది ఇంత పర్సంటేజ్లో వాల్యూ పెరిగింటుంది. అలా బేస్డ్ ఆన్ దట్ 2020 కల్లా ఎంత వాల్యూ పెరిగింటుంది, అలా ఐడెంటిఫై చేయగలిగేదే రిగ్రెషన్. సో క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. Classification can define labels and regression no labels defined. While training the model, data is usually split into the ratio of 80:20. That is 80% as training data and the rest as testing data. సో డేటా సెట్లో 80% అనేది ట్రైనింగ్ డేటాని ట్రైనింగ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ రెస్ట్ అంటే 20% వచ్చేసి డేటాని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇన్ ట్రైనింగ్ డేటా we feed input as well as output for 80% of data. The model learns from training data only. ఈ 80% డేటాతోనే మోడల్ అనేది ట్రైనింగ్ అవుతుంది. We use different supervised learning algorithms, while we will discuss in detail in the next section. To build our model, let's first understand the classification and regression data through the table below. ఈ టేబుల్ చూసే తెలుసుకుందాం. సో ఈ సైడ్ అంతా చూడండి, ఇదంతా క్లాసిఫికేషన్, ఫిగర్ ఏ వచ్చేసి. ఈ ఫిగర్ బి ఇదంతా రిగ్రెషన్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కింద both the above figures have labeled data set as follows. Figure A ఏం చెప్తుంది? It is a data set of showing a shopping store. It is useful in predicting whether a customer will purchase a particular product under consideration or not, based on his or her gender, age and salary. ఇన్పుట్ ఏమో జెండర్, ఏజ్, శాలరీ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది క్లాసిఫికేషన్ ఫిగర్ ఏ. జెండర్, ఏజ్, శాలరీ. Based on these three parameters, whether the person can able to purchase or not. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉంది అంటే పర్చేస్ చేయలేడు. 1 ఉంది, పర్చేస్ చేయగలుగుతాడు. పర్చేస్ చేయలేడు, పర్చేస్ చేయలేడు, పర్చేస్ చేయగలుగుతాడు. అంటే 1 1 0 1 1 అని ఉంది. 1 అంటే పర్చేస్ చేయగలుగుతాడు, 0 అంటే పర్చేస్ చేయలేడు. అలా
ఈ డేటా సెట్ క్లాసిఫికేషన్ అనేది జీరోస్గా వన్స్గా క్లాసిఫై చేయబడింది. ఇది క్లాసిఫికేషన్ అల్గోరిథం అంటే. సో ఇప్పుడు రెగ్రెషన్ గురించి కూడా తెలుసుకుందాం. ఫిగర్ బి, ఇట్ ఈస్ ఏ మెటరాలజికల్ డేటా సెట్ దట్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ ప్రిడిక్టింగ్ విండ్ స్పీడ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్. ఇన్పుట్ వచ్చేసి డ్యూ పాయింట్, టెంపరేచర్, ప్రెషర్, రిలేటివ్ హ్యూమిడిటీ, విండ్ డైరెక్షన్. ఇక్కడ టెంపరేచర్, ప్రెషర్, రిలేటివ్ హ్యూమిడిటీ, విండ్ డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు విండ్ స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలా. స్టార్టింగ్లో వచ్చేసి ఇచ్చారు విండ్ స్పీడ్. చూడండి, టెంపరేచర్, ప్రెషర్, రిలేటివ్ హ్యూమిడిటీ, విండ్ డైరెక్షన్ బట్టి ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ విండ్ స్పీడ్ వచ్చింది. ఎప్పుడైతే ఇది పెరుగుతూ వచ్చిందో చూడండి, టెంపరేచర్ 10% ఉంది ఫస్ట్, నెక్స్ట్ 13%, నెక్స్ట్ 17 ఉంది, ఇది పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గుతుంది, విండ్ డైరెక్షన్ కూడా తగ్గుతుంది. సో బేస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వల్ల విండ్ స్పీడ్ అనేది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది, ఇక్కడ తగ్గుతుంది. ఇది రిగ్రెషన్ అంటే ఇట్ కెన్ ప్రిడిక్ట్స్. సో ఎప్పుడైతే టెంపరేచర్ 24 ఉంది, 98 ఉంది, ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ 19 ఉంది, అండ్ విండ్ డైరెక్షన్ వచ్చేసి 318 ఉంది, అప్పుడు విండ్ స్పీడ్ అనేది 0.32. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ వచ్చేసి 25 పెట్టినప్పుడు ప్రెషర్ 987 అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ 18 ఉంది, విండ్ డైరెక్షన్ ఒక 320 పెట్టినప్పుడు ఇక్కడ విండ్ స్పీడ్ అనేది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. అదే రిగ్రెషన్ అంటే. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ద మెయిన్ సెంటెన్స్ ఏంటంటే, ఇది లేబుల్డ్ డేటా సెట్ నుంచి నేర్చుకుంటుంది. లేబుల్ డేటా సెట్ నుంచి నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి ఇన్పుట్ తీసుకొని దాన్ని లేబుల్ చేసి అవుట్పుట్గా ఇస్తుంది. ఇది సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. అండ్ ఇందులో 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్. And classification is used for classifying 2 parameters, and regression is used for predicting the values, house prices, stock prices, like that. So these are all about supervised machine learning. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి.